అదృష్టవంతురాలు. మమ్మల్ని నుంచి వెళ్ళిపోయింది. మా మామ క్రిస్టియన్ హాస్టల్లో కట్టెలు కొట్టి మాకు భోజనం వండి పెట్టేవాడు. నేను హాస్టల్లో ఉన్నాను. సరే కొంత అంతో ఎంతో కొంత ఇచ్చేదనుకోండి పారితోషికం. నేను మా అత్త ఇంట్లో కూడా చేయగలిగిన రోజులు, మా మామ ఇంట్లో చేయగలిగిన రోజులు అనేకం ఉన్నాయి. వాళ్ళు చాలా మంచివారు, మంచితనం, గొప్పవారు. అటువంటి మా అత్తకు జోహార్ గొడిచాల సాయమ్మ, జోహార్ జోహార్ గొడిచాల సాయమ్మ, గట్టిగానండి. ఇక తినేదేమి తర్వాత. జోహార్ గొడిచాల సాయమ్మ, జోహార్ జోహార్. గొడిచాల సాయమ్మ గొప్పతనము చెప్ప నలవీగదమ్మారన్న. గుడిశాల సాయమ్మ గొప్పతనము చెప్ప నలవీగదమ్మారన్న. ముగ్గురు బిడ్డల ఒక్క కొడుకుకు తల్లివి నీవమ్మ సాయమ్మ. మనవాళ్ళు మనవారాళ్ళు వచ్చిండ్రు నిన్నడుగుతున్నారే మాయమ్మ. గుడిశాల సాయమ్మ గొప్పతనము చెప్ప నలవీగదమ్మాయమ్మ. అంటే తల్లి అనేది చాలా గొప్పది. ముగ్గురు బిడ్డలకు పాలిచ్చింది, కొడుకు పాలిచ్చింది, పెంచింది. కొడుకు ముందే తను పయనం కొనసాగించిండు సంజీవ్. అప్పటి నుంచి కూడా మా చెల్లెకు అనేక ఇబ్బందులు. ఆ ఇంట్లో కూడా మా ఈరన్న అంటాడు పరంపదించిండు. అటు పక్క మా కాంతయ్య మామ చనిపోయిండు. ఇక మాకు ముగ్గురు మేనమామని మిగిలింది. ఇద్దరు ప్రజెంట్ అయినరు, ఒకరు అసిస్ట్ అయినరు. గొడిశాల జాన్ గారికి కాలు ఆపరేషన్ అయ్యి మోకాలు చిప్ప తొలగించబడి మళ్ళీ వేసి రాలేకపోయిండు. రానందు కూడా వారికి కూడా రావాలి యాక్చువల్గా, కానీ కొన్ని ప్రోగ్రాంలకు వచ్చిపోతుండని కూడా తెలిసింది. కానీ ఈ ప్రోగ్రాంకు రాకపోవడం గల కారణం ఏంటో నేను కూడా ఫోన్ చేశాను. చేస్తే కాళ్ళు పని చెప్పాడు. మరి మా ఇంకా ఇద్దరు మామలు ఇక్కడ, వారు ఆరోగ్యవంతులు ఉండరా లేదో వాళ్ళ మాటల్లో మనం విందాం. చనిపోయిన రోజు మా అబ్రామ్ మామ ఆబ్సెంట్ అయ్యిండు. ఎందుకు కారణం ఏంటంటే అనారోగ్య పరిస్థితి. ఇవన్నిటికీ కారణం ఏంటంటే అయ్యగారు పెస్టిసైడ్స్ భోజనం వల్ల మా వాళ్ళందరూ అనారోగ్యానికి గురవుతుంది. దేశం మొత్తం రసాయనిక ఎరువులు, యూరియాలు, మందులు, మాకులన్నీ బస్తాల కొద్ది గుప్పి బస్తాల కొద్ది భూమి ఎంగుతుండడం తొందరగా మనం దవాఖాన పాలవుతున్నాం. దానికి నేను వ్యతిరేకంగా నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ముందు కాలు నొప్పులు ఉండేది, ఇప్పుడు ఏ నొప్పులు. నేను 2 ఆవులు కొనుక్కోలేదు, నాకే బహుమతి ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. మా తమ్ముడు ఎస్ఐ డేవిడ్ గారు అలియాస్ వీరమల్లు, ఈజ్ వర్కింగ్ యాజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇన్ హైదరాబాద్. ఆసారి నాకు ఆవుల్ని హరిగూడలో ఎస్ఐ ఉన్నప్పుడు ఫ్రీగా ఇస్తారు. వాళ్ళు ఆవు పేడతో ఆవు మూత్రంతో మాత్రమే దేశవాళీ విత్తనం పండిస్తే దాంట్లో విషం ఉండదు. మనం తినేది మీరు పెట్టే భోజనం కూడా నేను విషమేది, నేను తినను, తెచ్చుకున్నాను బువ్వ. నా పిల్లలు నా కుటుంబం వరకు దాన్ని పంపిస్తున్నాను. ఎవరికన్నా కావాలంటే 200 రూపాయల కిలో, 20,000 క్వింట బియ్యం, 20,000 క్వింట బియ్యం, 200 రూపాయల కిలో బియ్యం తక్కువ. మరి అవి తింటే వేసుకోవాల్సిన అవసరం లేదు గోలి. సరే, ఏది ఏమైనా మా లక్ష్మీకాంత్ మాముండు, మా అబ్రామ్ మామూలుడు అయిపోయింది. అక్కడ వంట వండాలి. ఇంకా వారిద్దరు ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా అత్తలు కూడా మంచిగానే ఉన్నారు. ఇంకొక అత్త హైదరాబాద్లో శాంతమ్మ అత్త పోయింది, ఈ అత్త పోయింది. ఇంకో అత్త కూడా మరి అనారోగ్యంతో ఉన్నట్టు తెలిసింది. ఇవన్నీ కూడా ఎందుకంటే ఎవరైనా చనిపోయినప్పుడే మనం వచ్చి వాళ్ళ గురించి మాట్లాడు